ముందుగా మనందరి గురువుగారైనటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు వైదేహి మేడం గారిచే ధ్యానం జరుగుతుంది. వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ఎందరో మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నుంచి నాంపల్లి మణికంఠ గారు ఇచ్చేస్తున్నారు. యద్భావం తద్భవతి అన్న కాన్సెప్ట్తో. సార్ గురించి చెప్పాలంటే 7.5 సంవత్సరం నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. మొదట 3 ఇయర్స్ వరకు వారు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సాధన చేసుకుంటున్నారు, ఎవరిని కలవకుండా, ఏ గ్రూప్ మెడిటేషన్ లేకుండా. ఎప్పుడైతే కుండలి యాక్టివేషన్ అయిందో అప్పుడు 108 శ్రీనివాసరావు గారు పరిచయం అయ్యారు. వీరి సందేహాలన్నీ ఆయన ద్వారా తీర్చుకునేవారు. తర్వాత సారు ఈ 2 ఇయర్స్ నుంచి క్లాసులు చెప్తున్నారు. 1 ఇయర్ నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తున్నారు. సారు ఏది చెప్తారో అదే ఆచరిస్తారు. మాటలో సృష్టి, మానసిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ నుంచి ఎంతో వాళ్ళు రిలాక్స్ అయిన, అంటే సూసైడ్ కేసుల వరకు పోయిన వాళ్ళని కూడా వాళ్ళను కౌన్సిలింగ్ చేసి మానసిక స్థితిలో మార్పు తెచ్చారు. అలాగే వీళ్ళు రహస్యం గురించి ఒక 70 క్లాసులు చెప్పింటారు. అలాగే పంచేంద్రియాలతో సృష్టి, వాటి మీద ఒక 10 క్లాసులు చెప్పారు. సార్కి వెంకటేశ్వర స్వామి వాక్ శుద్ధిని ఇచ్చారు. ఈయన మాటలు వింటుంటే అందరికీ హీలింగ్ జరుగుతుందని విన్నవాళ్ళు చెప్తుంటారు. ఆయన మాత్రము ఇది నేను నిమిత్త మాత్రుని, ఇందులో నాది ఏమీ లేదు అన్న భావనతో ఉంటారు. ఓకే మాస్టర్స్, ఇంకా ఆలస్యం చేయకుండా సార్ని ఇన్వైట్ చేద్దాము. నమస్తే. నమస్తే సార్. అందరికీ నమస్కారం. మీకు కూడా నా ఆత్మ ప్రణామాలు. వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్. ఓవర్ టు యూ సార్, కంటిన్యూ యువర్ సెషన్ సార్. గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి, పరమశివుడికి, నా పూర్ణ ఆత్మకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం ఈరోజు యద్భావం తద్భవతి సబ్జెక్ట్ మీద చెప్పుకుందాం. ఈ సబ్జెక్ట్ మీద అంటే ఎన్ని క్లాసులు చేస్తాం కానీ అన్నింటిలో ఈ భావన ఉంది. కానీ దీని గురించి ప్రత్యేకంగా ఇదే మొదటిసారి క్లాస్ తీసుకుంటున్నాం. దాదాపు వారం 10 రోజుల నుంచి అనుకుంటున్నాం ఈ సబ్జెక్ట్ పైన క్లాస్ తీసుకోవాలి అని. ఇది ఏ పుస్తకం నుంచి తీసుకున్నది కాదు, సొంత సబ్జెక్టు. అయితే ఇక్కడ ప్రాక్టికల్ సెషన్స్తో మాత్రం కూడా కలిపి చెప్తాను. థియరీ మాత్రమే ఉండదు. మీరు అనుకున్నట్టుగా ఇంతకుముందుకి ఇక్కడ ఈ క్లాసు జరిగిందో జరగలేదో నాకు తెలియదు, బట్ ఇందులో ప్రాక్టికల్ క్లాస్ కూడా ఉంటుంది, థియరీ కూడా చెప్పడం జరుగుతుంది. యద్భావం తద్భవతి. మనం సార్ కొంచెం వాల్యూమ్ ఏమైనా పెంచుతారా సార్? వాల్యూమ్ మీ వాయిస్ అంతగా పెంచలేదు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వాయిస్ ఓకే కదా? కంటిన్యూస్. మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎన్నో పనులు చేస్తుంటాం. అయితే ఇందులో మనం దేని వల్ల ఏది సృష్టి చేస్తున్నాం, ఎలా జరుగుతోంది, ఇదంతా మనం కొన్నిసార్లు మాట్లాడకుండానే కేవలం భావన చేస్తేనే పనులు జరిగిపోతుంటాయి. కొన్నిసార్లు మాటలతో మనం భావన చూపిస్తాం. కొన్నిసార్లు వినడం ద్వారా భావన. అయితే మన భావన ఎలా ఉంటే అదే విధంగా సృష్టి జరుగుతుంది. ఉదాహరణలతో సహా చెప్తాను మీకు నేను. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకసారి తను మీది సరిగా బ్రేక్ అవుతుంది వాయిస్. ఏమన్నా హెడ్ ఫోన్స్ తీసి చూడండి. ఓకే, హెడ్ ఫోన్స్ లేకుండా చెప్పి చూడండి సార్. ఓకే, ఇప్పుడు ఓకే కదండి? మాట్లాడండి సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను ఒకసారి ఒక దినపత్రికలో చూశారు. ఏంటంటే చదువుతూ ఉంటే అందులో ఎవరో ఒక అతను 3 పెళ్లి చేసుకున్నాడంట.
అతని భావన ఎలా ఉంది అప్పుడు అంటే, భావన ఎలా ఇది జరుగుతుందా అసలు అనే భావన, ఇది సాధ్యమా, ఇలా కూడా జరుగుతుందా అనే భావనను విడుదల చేశాడు. అయితే యద్భావం తద్భవతి అని, ఇది జరుగుతుంది అని తన జీవితాన్ని ఒక ఉదాహరణగా తనకి చూపించింది ఆ విశ్వం. అలా మనం ఎన్నో చేస్తూ ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం. అంతర్లీనంగా ఈ భావన శక్తి ప్రభావం పంచేంద్రియాల వల్ల, మన ఆలోచనల వల్ల జరుగుతూ ఉంటుంది. మనం ఏ విధమైన భావనతో ఆలోచన విడుదల చేస్తాం, ఏ విధమైన కరెక్ట్ మేడం వాయిస్ వాయిస్ కొంచెం స్లోగానే వస్తుంది సార్. స్లోగా వాల్యూమ్ ఏమైనా వాల్యూమ్ పెరుగుతుందో చూడండి సార్. వాల్యూమ్ మాక్సిమం పెంచేసాం. అవునా? ఓకే సార్ ఓకే ఓకే ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఫుల్ ఉంది. ఇప్పుడు ఓకే కదా వాయిస్? ఓకే సార్. రైట్. అయితే మనం రోజుకి ఎన్నో రకమైన ఆలోచనలు విడుదల చేస్తాం, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అయితే మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఎవ్వరికి కూడా ఇది భావన గురించి తెలియదు. ఈ భావన నేను విడుదల చేశానా అని చెప్పి. ఎంత పెద్ద హయ్యర్ మాస్టర్ అయినా సరే ఈ భావన శక్తిని అందుకోవడం చాలా కష్టమైన పని. మనం ఏ భావనతో ఒక పని చేస్తున్నాం, ఏ భావనతో ఉంటున్నామని. వంట వండుతుంటారు వంటగదిలో వంట వండుతున్నప్పుడు మీకు కనుక అనారోగ్యం ఉందనుకోండి, లేదా కాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేదనంటే ఏదో ఒక బాధ ఉంది, ఆ బాధతో మీరు వంట వండుతూ ఉంటే ఏమవుతుందనంటే ఆ భావనే అక్కడ పనిచేస్తుంది. మీరు ఏ భావనతో పనిచేస్తున్నారో ఆ భావనే అక్కడ పనిచేస్తుంది. వంట వండేటప్పుడు మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా లేని భావనతో మనం పనులు చేస్తే గనక ఆహారం అలాగే ఉంటుంది. దాని రుచి కానీ, దాన్ని తిన్న వారికి కూడా అదే విధమైన ప్రభావం చూపిస్తుంది దానిపైన. మనం ఇక్కడ భావనకి, ఎనర్జీకి బాగా దగ్గర సంబంధం ఉంది. మనం ఇక్కడ బెడ్రూమ్లోకి వెళ్ళామనుకోండి, మనకి ఏ రకమైన భావన ఉంటుంది? బెడ్రూమ్లో కాసేపు ఉంటే కనుక పడుకోవాలన్న భావన వస్తుంది. అక్కడ పడుకోవడానికి సంబంధించిన భావనలు మనం ఎప్పుడో విడుదల చేసి ఉంటాం. బాగా అక్కడ పడుకోవడం, ఆ రూమ్లో ఆ గదికి వస్తే పడుకోవాలని ఒక భావన ఉంటుంది. అదే వంటగదిలోకి వెళ్తే కనుక ఆకలి భావన ఉంటుంది. అదే హాల్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు మీరు హాల్లో టీవీ పెట్టుకుంటే కనుక టీవీ గురించి భావన ఉంటుంది, అంటే టీవీ చూడాలని భావన. అలా ఒక్కో గదిలో ఒక్కో విధమైన భావన. అదే మీరు వరండాలోకి వెళ్ళారనుకోండి, వరండాలో ఎలాంటి భావన ఉంటుందంటే ఎవరితోనన్నా బాగా దగ్గర వ్యక్తులతో ఫోన్ మాట్లాడాలనిపిస్తుంది. ఆ రకమైన భావనలు. ఆ భావనలోకి వెళ్ళిపోతారు. అది అకస్మాత్తుగా జరిగిపోతుంది అంతే. అక్కడికి వెళ్ళగానే ఆ వాతావరణంలో అక్కడ నిలబడగానే ఎవరికైనా ఫోన్ చేస్తే బాగుండు దగ్గర వ్యక్తులకి అనిపిస్తుంది. వెంటనే మనం ఫోన్ చేస్తాం. వాళ్ళతో మాట్లాడుతూ ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ చక్కగా వాళ్ళతో విషయాలన్నీ పంచుకుంటూ ఉంటాం. మరి మన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాలుగా మనం భావనల్ని విడుదల చేస్తున్నాం. ఎవరైనా మనల్ని ఏదైనా మాట అన్నప్పుడు, లేదంటే మనం ఎవరికైనా స్పందించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, లేదనంటే ఒక పుస్తకం చదివినప్పుడు, ఒక సినిమా చూసినప్పుడు, లేదా ఒక వీడియో చూసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ఇలా ఎన్నో రకాలుగా. అయితే మనం అంతా కూడా ధ్యానం చేసే వాళ్ళంతా కూడా రకరకాల భావనలతో ధ్యానంలో కూర్చుంటారు. కొంతమంది నాకు ఈరోజు అనుభవాలు వస్తాయన్న భావన, కొంతమంది నిన్న నొప్పులు వచ్చాయి ఇవాళ కూడా నొప్పులు వస్తాయేమో అన్న భావన. అయితే ఆలోచనతో పాటు ఈ భావనని మీరు ఆలోచనను అర్థం చేసుకోవడం చాలా తేలికైన విషయం ధ్యానులకి. భావనను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. బాధలో ఉన్నారు మీరు, ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారు. మీరు అప్పుడు బాధకు సంబంధించిన భావనలో ఉంటారు.
విషయం అంతా కూడా ఈ భావన మీదనే ఆధారపడి ఉంది. భావన అంటే ఫీలింగ్ మీదనే. మన భావన ఎలా ఉంటే అలాగే సృష్టి జరుగుతూ వస్తుంది. మనం దుఃఖం గురించి ఆలోచిస్తూ ఇంకా ఇంకా ఎక్కువగా భావిస్తున్నాం. ఆ జరిగిన సంఘటనలో పూర్తిగా అంతర్ముఖం అయిపోయి, పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆ విషయం ఇంకా ఇంకా అలాంటివి మన దృష్టిలోకి తీసుకొస్తుంది. మనం ఎలాంటి భావనలు విడుదల చేస్తున్నామో అలాంటి భావనలు మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక చోటుకి వెళ్లారు. ఒక వ్యక్తి పై మీరు ఓ కారణం వల్ల అరిచారు. అక్కడ ఏంటి భావన మీది? కోపం అనే భావన. ఆ భావనే మీకు మళ్ళీ ఇంకో రూపంలో వస్తుంది. అంటే అక్కడ మీరు భావన ఎలా అయితే విడుదల చేశారో ఆ భావన అదే విధమైన భావన మళ్ళీ ఇంకో చోట మీకు ప్రత్యక్షం అవుతుంది. ఈ భావనలన్నీ కూడా స్పందనతో ముడిపడి ఉంటాయి. మీ భావన, ఈ స్పందన మీరు ఎలా స్పందిస్తున్నారో, ఏ భావనతో స్పందిస్తున్నారో అదే భావనతో అక్కడ పని జరుగుతూ ఉంటుంది. అయితే ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను. మా మా దాంట్లో ఒక ఆయన మా బాస్, నేను ఐసీసీలో పనిచేసినప్పుడు మా బ్రాంచ్ మేనేజరు నేను ఎప్పుడన్నా ప్యాంట్రీలో కనిపిస్తే కనుక అతను అనేవాడు, ఎవరైనా సరే ప్యాంట్రీ అంటే తినడానికి ప్రత్యేకమైన ఒక ప్రదేశం. ఆ ప్రదేశంలో కూర్చొని అక్కడికి తినడానికి ఎవరు వచ్చినా సరే, 2 గంటలకు వచ్చినా, 3 గంటలకు వచ్చినా, 4 గంటలకు వచ్చినా, ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి ఆ సమయంలో ఆయన అంటాడు, ఏంట్రా ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాం అంటాడు. అయితే అక్కడ మనం దానికి ఎలా స్పందిస్తారు ఎవరైనా? మామూలుగా బయటికి మాట్లాడలేని వాళ్ళంతా కూడా ఈయనకేం పని పాటలేదు, ఎప్పుడు ఇక్కడ అసలు వీడికి వచ్చేదే తినడానికి, తినడానికి రావడం కూడా తప్పేనట్టుగా మాట్లాడతాడు ఏంటి అన్నట్టుగా అనుకుంటారు. అయితే మొదటిసారి నుంచో లేకపోతే రెండోసారి నుంచో కొద్ది రోజుల తర్వాత నుంచో నా స్పందన వేరే విధంగా ఉండేది. ఎలా? ధన్యవాదాలు సార్ నన్ను గుర్తించినందుకు ఏమన్నా. అంటే ఆయన విడుదల చేసిన భావన ఆయన కోపంతో చెప్పలేదు, అలా అని తిట్టడానికి చెప్పలేదు. ఊరికినే అన్నాడు. మనం దాన్ని వేరే విధంగా తీసుకొని వేరే విధంగా స్పందించడం వల్ల అది ఇంకా ఎక్కువైపోతుంది. మన స్పందన మారితే మన భావన మారిపోతుంది. అక్కడ మీకు చెప్పాను కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చేసి పేపర్‌లో చూసి ఇలా కూడా జరుగుతుందా అనే స్పందన విడుదల చేశాడు భావనని. స్పందించి. అసలు అక్కడ స్పందనే లేకపోతే ఏ భావన విడుదల కాదు. ఏ భావన విడుదల కాకపోతే అసలు సృష్టియే జరగదు. సృష్టి జరగకపోతే అప్పుడు మనం ఇంకా మన జీవితం ఎలా ఉందో అలాగే కొనసాగించుకోవచ్చు. ముందుకెళ్ళిపోవచ్చు. నేనొకసారి ఇలాగే కొన్ని పంచేంద్రియాల సృష్టిలో క్లాస్‌లో చెప్తూ ఉంటాను మామూలుగా. ఉదాహరణలు. అవి అంతర్లీనంగా భావనతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ అది కూడా మనం చర్చించాలి. అయితే ఒకసారి నేను మా ఇంట్లో నేను బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు అక్కడ వాటర్ అంటే నీళ్లు పట్టడానికి ట్యాప్ లాంటిది లేదు. మినరల్ వాటర్ వాడుతున్నారు. ఆ క్యాన్‌ని వంచుకొని నీళ్లు వాడుతున్నాం. అది చూసినప్పుడు నాకు ఒక భావన. ఏమని? అరే! ట్యాప్ ఉంటే బాగుండు కదా అని. నేను అడగలేదు ఎవరిని. ఒక భావన విడుదల చేశాను. అయితే ఆ భావన విడుదలైన ఒక రోజు గడిచాక 24 గంటలు లేదా 45 గంటల్లో అందులోనే ఆ గదిలోనే మాతోనే ఉండే అతను తనకు ఒక ఆఫీస్ ఉంది. అందులో ఒకటి ఎక్స్‌ట్రా ఉందన్నట్టు. ఎక్కువగా ఒకటి ఉందన్నట్టు. అదనంగా ఒకటి ఉంది తన దగ్గర. అన్ని రోజుల నుంచి అక్కడే ఉన్నాడు తను. నేను కొత్తకొచ్చాను అక్కడికి. చాలా రోజుల నుంచి ఉన్నాడు గానీ ఎప్పుడు తీసుకురాలేదు. బట్ నేనొచ్చాక నేను అలాంటి భావన విడుదల చేశాక అతనొచ్చి అది తీసుకొచ్చి ఇచ్చాడు. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ భావనతో మాట్లాడుతున్నాం అనేది ఎరుకతో ఉండాలి. చాలా ఎరుకతో ఉండాలి. మనం చూసే వస్తువుల పట్ల, వినే విషయాల పట్ల ఏ భావనతో ఉన్నాం. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు.
చెప్తూ ఉన్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించినట్టుగానే మీరు స్పందించారనుకోండి, అక్కడ ఇట్లయిందంట, అలా అయిందని అంటే, అవునా అన్నట్టుగా స్పందించారనుకోండి. మీ భావన ఏంటి? అయ్యో! ఆ భావనలో 2 రకాలుగా ఉంటాయి మళ్ళీ. చెడు విన్నప్పుడు మీ భావన 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటంటే, అయ్యో! ఇది ఇంకా ఎవరెవరికి జరుగుతుందో ఇలా. కరోనా గురించి విన్నారనుకోండి. ఇలా ఎంతమందికి జరుగుతుందో, ఎంతమంది ఇలా చనిపోతారో, లేదా ఎంతమంది ఇలా కరోనా తెచ్చుకుంటారో అనే భావన విడుదల చేస్తారు. ఆ భావన ఏం చేస్తుంది? సృష్టి చేస్తుంది. అలా కాకుండా ఇంకోటి, అయ్యో! ఇలా జరుగుతుందంటే మరి మా ఇంట్లో కూడా ఇది ఏమైనా వస్తుందా? అనే భావన విడుదల చేశారనుకోండి, వస్తుంది. మిమ్మల్ని మీరు ఎంతో ఎరుకతో గమనిస్తే గాని ఈ భావాన్ని పట్టుకోలేరు. కానీ భావాన్ని పట్టుకుంటే ఇంకా సృష్టి చేయడం చాలా తేలిక. చాలా చాలా తేలిక. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టడానికి దాదాపు 99 సార్లేమో విఫలమయ్యాడు. కానీ అతని భావన ఏంటిది? నేను విజయం సాధిస్తాను ఎలా అయినా అనే భావన. అందువల్ల అతను వదిలిపెట్టలేదు. దాన్ని సాధించాడు. అలాగే గ్రహాం బెల్ టెలిఫోన్ కనిపెట్టినప్పుడు ఇద్దరు కనిపెట్టారు టెలిఫోన్‌ని. ఇద్దరొచ్చారు అక్కడికి. టెలిఫోన్‌ని చూపించడానికి. అదెలా పనిచేస్తుంది అని. కానీ గ్రహాం బెల్ గారు చక్కగా చూపించగలిగారు. ఆ ఇంకో వ్యక్తి చూపించలేకపోయాడు. ఆ సమయానికి ఆ భావన ఎలా ఉంది? అంటే ఇక్కడ నేను నెగ్గుతానో లేదో అన్న భావన ఓడిపోయిన అతనికుండొచ్చు. గెలిచిన అతనికి ఎలాగైనా సరే గెలుపు నాదే అన్న భావనతో ఉండుండొచ్చు. చాలా మంది ఇంటర్వ్యూకెళ్తారు. నేను ఈ ఉదాహరణ చాలా సార్లు చెప్తూ ఉంటాను. అయితే ముగ్గురు వ్యక్తులు కలిసి ఇంటర్వ్యూకెళ్లారు. ఒకతనేమో అంతా ప్రిపేర్ అయ్యాడు. కానీ తన భావన ఏంటంటే, నేను ఇంటర్వ్యూలోకెళ్ళాక నాకు గుర్తుండదేమో అనే భావన. అయితే ఇంకో వ్యక్తి, రెండో వ్యక్తి సగం చదివాడు, సగం ఆహ్, చదవలేదు. అతని భావన ఏంటి? నేను అడగంది చదువుతాడేమో. నేను చదవంది అడుగుతాడేమో అని. మూడో వ్యక్తి ఉన్నాడు. తనేమి చదవలేదు. కానీ తనకు భావన. ఏమనంటే, ఈ ఉద్యోగం నాదే అన్న భావన. ఫీలింగ్ వచ్చేసిందన్న భావన. మొదటి వ్యక్తి ఎళ్ళాడు. నిజంగానే అక్కడికెళ్ళాక అతని భావనే పనిచేసింది. అక్కడ తనకి గుర్తు రాలేదు. రెండో వ్యక్తి ఎళ్ళాడు. తర్వాత అంటే అందరూ హాజరవుతున్నారు ఇంటర్వ్యూకి. ఒకరి తర్వాత ఒకరు. మొదటి వ్యక్తి వెళ్ళాక మళ్ళీ కొంతమంది ఎళ్ళాక తర్వాత రెండో వ్యక్తి ఎళ్ళాడు. రెండో వ్యక్తి ఎళ్ళాక తను చదవని విషయాన్ని అడిగారు. ఇంకా మళ్ళీ తర్వాత అక్కడ పోయింది తనది గూడా. మూడో వ్యక్తి ఎళ్ళాడు. మూడో వ్యక్తి ఎళ్ళే సమయానికి అప్పటికే చాలా మందికి ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకా ఎవరిని ఎంచుకోవడం జరగలేదు. అయితే మరి ఇంకా వేరే దారి లేదు. ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి. చివర్లో ఇతనొచ్చాడు. ఇతను చాలా ధైర్యంగా ఉన్నాడు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. ఎందుకంటే ముందే అది నాకొచ్చేస్తుందన్న భావనతో ఉన్నాడుగా. ఇంకా ఆ ఇంటర్వ్యూ అతను ఏం చేశాడు? తీసుకున్న అతను ఇతన్ని తీసేసుకున్నాడు. మనం మన జీవితాల్లో గెలవకపోవడానికి, ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటి అంటే భయం. భయం అనే భావన. చాలా బంధాలు అవసరాలతో ముడిపడి ఉన్నాయి. నేను సేవ చేయకపోతే, సహాయం చేయకపోతే ఈ బంధం విడిపోతుందేమో. ఈ బంధంలో మనస్పర్ధలొస్తాయేమో అని. ప్రేమ భావన ఉంటే ఎప్పుడు, ఎక్కడ, ఏదైనా సరే సాధ్యమవుతుంది. ఆ ఇంటర్వ్యూలో అబ్బాయి ఏం చేశాడు? ప్రేమ భావన వ్యక్తం చేశాడు. అక్కడ భయం లేదు, సందేహం లేదు. అలాగే ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకసారి నేను రోడ్డు పైన వెళ్తూ ఉంటే గనక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు,
ఆ సిగ్నల్కి ఎదురుగా ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ దగ్గర పెద్ద బోర్డు పెట్టారు. ఆ బోర్డు మీద ఒక ఆవిడ తలను పట్టుకొని పీక్కుంటుంది. అది చూడగానే నాకు ఇబ్బందిగా అనిపించింది. ఇబ్బందిగా అనిపించి నేనేం చేశానంటే, భగవంతుడా ఇది నేను రోజు ఇక్కడ ఆగుతాను. ఆగితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇది వద్దు నాకు అనే భావన విడుదల చేశాను. ఆ భావన అంటే మాట్లాడాను, ఆలోచనలు కూడా చేశాను. కానీ భావన ఏంటి? అది అక్కడి నుంచి తొలగించబడాలి అనే భావన. లేదు, అది పోలేదు. అలాగే ఉందది. తర్వాత మళ్ళీ కనిపించింది. మళ్ళీ వెళ్ళినప్పుడు కనిపిస్తే, భగవంతుడా ఇది అందరూ చూడడం వల్ల అందరికీ అనారోగ్యం వస్తుంది. వాళ్ళు ఆకర్షిస్తారు అనారోగ్యాన్ని. దయచేసి తొందరగా తొలగించు అని చెప్పి అనుకున్నాం. అనుకున్నాక నేను తర్వాత రోజు వెళ్ళానో ఎప్పుడు వెళ్ళానో తెలియదు. వెళ్ళినప్పుడు చూస్తే కనుక ఆ బోర్డు లేదు, తీసేశారు. మన భావన, ఎలాంటి భావనతో మనం అడుగుతున్నాం ఏదైనా విషయాన్ని. అయితే మనకు ఎవరో చెప్పినట్టుగా 60,000 ఆలోచనలు వస్తాయంటారు. లేదా 50,000 ఆలోచనలు వస్తుంటే, మరి ఇన్ని రకాల ఆలోచనలు ని ఎలా అదుపు చేసేదనంటే, అన్నీ కూడా ఒక భావనతో ముడిపడి ఉంటాయి. ఆ భావనలు ఎన్ని రకాలంటే, కోపం, ద్వేషం, బాధ, ప్రేమ, అసహ్యం, ఆనందం, చిరాకు, ప్రశాంతత, ఈర్ష్య, ఇలా ఇన్ని రకాల భావనలు ఉంటాయి. అయితే మనం ఏ భావనలో ఉంటే అలాంటి విషయాలనే మనం తెచ్చుకుంటాం మన జీవితంలోకి. అయితే మీరు ఆనందంతో ఉండండి. ఆనందానికి సంబంధించిన విషయాల్లో పాలు పంచుకుంటూ ఉండండి. ఆ భావనతో ఉండండి. ఉంటే మీకన్నీ కూడా అలాంటి విషయాలే జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాలే ఎదురవుతూ ఉంటాయి. ఈ భావనలు మనం కేవలం ఆలోచన ద్వారానే కాకుండా చూస్తూ, వింటూ ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటాం. మనం కొన్ని ప్రాక్టికల్స్ చేద్దాం. ఇప్పుడు ఇప్పుడు నేను మీకు హెడ్‌సెట్ చూపిస్తున్నాను. కానీ దీనికి ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి. లేదా ఇద్దరు ముగ్గురు చెప్పాలి. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మీరు ఆన్ చేసుకొని చెప్పాలి లేదా టైప్ చేయండి. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ధైర్యంగా చెప్పగలిగే వాళ్ళు సృష్టి చేయడం నేర్చుకుంటారు. ఏమనిపించింది మీకు? ఇంకా హలో నాన్న. ఎవరు? నాని, నమస్తే నాని. నమస్తే. నమస్తే. ఒక మంచి ఎదిగిన వృక్షం అనిపిస్తుంది. అది కాండము కింద వేరు అవన్నీ వేర్లలాగా అనిపించింది. వీడియో ఆన్ చేసుకోండి మేడం, బాగుంటుంది. వీడియో ఆన్ చేసుకోండి. ఓకే ఓకే, మేము కూడా చూస్తాం కదా. ఓకే, మరి ఇంకా మిగతా వాళ్ళకి ఏమనిపించింది? మేడం చక్కగా చెప్పారు. అంటే దీన్ని ఏ భావనతో చూస్తున్నారో ఆవిడకి తెలిసిపోయింది, కొంతవరకు అవగాహన అయింది. ఇంకా ఎవరైనా మళ్ళీ చూస్తానంటే మళ్ళీ చూడండి. చక్కగా గమనించండి, మిమ్మల్ని మీరు గమనించండి. మీకేమనిపిస్తుంది? దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది?
దీంతో పాటలు వినొచ్చు అనిపిస్తుంది. ఓకే, గుడ్. లేదు, ఇంకా ఇంకా అది అది సరైనది అయి ఉండకపోవచ్చు. ఇంకా ఇంకేమనిపిస్తున్నాయి? ఒకటే సూసైడ్ రోప్ అనిపించడానికి లాగా ఆ? సూసైడ్ రోప్ లాగా ఆ, అది చూసారా? ఇంకా ఇంకేమనిపించాయి? ఒకటే అనిపించడానికి లేదు, మీకు 3-4 అనిపించవచ్చు. కనీసం తక్కువ 2 అయితే అనిపిస్తాయి. హలో, చిక్కుముడి లాగా చిక్కుముడి లాగా. రైట్. ఓకే, ఇంకా ఇంకా నాన్న ఆత్మ పరమాత్మ జీవాత్మ లాగా అనిపించింది నాకు. అది మొత్తం ఒక ముగ్గురున్నారా సర్కిల్, ఇందులో? ఓకే. అంత సర్కిల్ మొత్తం ఒక విశ్వంలో ఓకే, ఆ పరమాత్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి జీవాత్మ వచ్చిందేమో అద్భుతం. అన్నట్టుగా అనిపించింది వెంటనే. ఇంకా గమనించండి. మన లైఫ్ అనేది ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది, పట్టుకొని నెట్గా అనిపిస్తుంది. ఓకే, ఇంత ముందుకు సూసైడ్ రోప్ లాగా కనిపించింది అన్నారు కదా. అవును, అంటే వాళ్ళు మీరు అది మనము ఎట్లా చూస్తే అట్లా ఉంటుంది అన్నారు కదా, మీరు ఫస్ట్ కరెక్ట్. చూపించడం చూసి అది అట్లనే అనిపించింది ఒక స్పూన్. ఓకే ఓకే, అయితే అది సరి చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా చెప్పండి. అది మీ మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని చూపించకుండా నేను ఒకటి చెప్తాను, చెప్పండి నాతో పాటు. అది కేవలం హెడ్సెట్ మాత్రమే. అది కేవలం హెడ్సెట్ మాత్రమే. నేను భయంతో ఉండడం వల్ల, అదే సార్ హెడ్ ఫోన్స్ అవి నేను భయంతో ఉండడం వల్ల నేను చెప్పింది హెడ్ ఫోన్స్ అనే సార్ చెప్పింది. మాకు హెడ్ ఫోన్స్ ఎక్కడ కనిపించున్నాయి సార్, చెప్పింది అదే. headset open చెప్పారు కదా ఎవరు? ఫస్ట్ హెడ్ ఫోన్స్ అని నేనే చెప్పినాను, మళ్ళీ మీరు అడుగుతుంటే సరే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారని అవన్నీ చెప్పుకుంటూ వచ్చిన ఆ పాయింట్ చెప్తా. అయితే మీరు ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను అడుగుతున్నానని ఏదో చెప్పాలనుకోవద్దు. మీ మనసులో ఏదంటే అది చెప్పాలా. నేను ఏదో అడుగుతున్నానని చెప్పొద్దు. బాగా గమనించి, సూక్ష్మంగా గమనించి చెప్పాలి. సూక్ష్మంగా గమనించండి, ఎలా అనిపిస్తుంది. గురువు గారు, నాకే న్యాయవాదులు పెట్టుకునే ఒక కాలర్ లాగా కనిపిస్తుంది. ఓకే, డన్. అయితే ఇక్కడ చూసారు కదా, ఇంత ముందుకు హెడ్సెట్ లాగా అనిపించింది. దానివల్ల హెడ్సెట్ లాగా కనిపిస్తుంది సార్. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు లాయర్ కి అది మెడ కట్టుకునే దానిలాగా అనిపించింది, దానివల్ల కూడా ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఆ రోప్ లాగా కనిపించింది అన్నారు కదా, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. దానివల్ల ఏంటంటే అలాంటి సంఘటనలు చూడాల్సిన పరిస్థితి అలా రావచ్చు అన్నట్టు. ఇంకా ఎవరైనా చెప్పాలి, కానీ మీరు సూక్ష్మంగా గ్రహించి చెప్పాలి. ఇంకొకరు ఎవరైనా చెప్తే కనుక మనం అదే సార్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని స్పీకర్ లో మాట్లాడేట్టుగా అనిపించింది. స్టెథోస్కోప్ లాగా ఉంది. స్టెథోస్కోప్. ఓకే, రైట్. అంటే హెడ్ ఫోన్స్ అండి, హెడ్ ఫోన్స్. హెడ్ ఫోన్స్ సార్, హెడ్ ఫోన్స్ లెక్కన కనిపిస్తుంది, మాట్లాడడం స్పీకర్ లో కనిపిస్తుంది. ఓకే, ఎస్. తర్వాత మీకు అన్ని అయిపోయాక నేను చెప్తాను. అసలు మీ భావన వేరు, మీరు చెప్పేది వేరని మీకే తెలియజేస్తాను. కొంతవరకు కొంతమంది కరెక్ట్ ఉండొచ్చు, కొంతమంది తప్పు ఉండొచ్చు. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? పట్కారండి. దీన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? పట్కార. పట్కారే మేడం, గిన్నెలు పేరు పట్టుకునేది. వంటింట్లో గిన్నెలు దించే పట్కారా? గిన్నెలు పట్టుకునేది. ఇంకా అది ఒక లాడర్ లాగా అనిపిస్తుంది. ఓకే, నాకు హాస్పిటల్లో వాడే ఒక పరికరం లాగా ఉపయోగం. ఓకే, డన్. ఇంకా కొంతమంది చెప్పట్లేదు,
చూడండి, మీకు వేరే వేరే ఏ విధంగా అనిపించవచ్చు. మీరు మాట్లాడేటప్పుడు వీడియో కూడా ఆన్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అది దిగుగా ఉన్నది, కొంచెం ముందుకు మరి ముందరకే పెట్టేసాను. బట్టలు ఆరేసే హ్యాంగర్ లాగా ఉంది. ఓకే, అంటే ఇది చూస్తుంటే అక్కడ ఉన్నది వాస్తవానికి పట్కారే, కానీ ఏమనంటే అంతకు ముందుకు వాళ్ళు చేసిన పనుల కారణంగా, లేదంటే తర్వాత చేయబోయే పనుల కారణంగా, లేదనంటే ఎక్కువగా ఏ పనులు చేస్తుంటారో ఆ పనుల కారణంగా కావచ్చు, ఇంకే కారణమైనా అయి ఉండొచ్చు, అది అలా కనిపిస్తుంది. తర్వాత ఇది ఎక్కడ నేర్పించరండి నాకు తెలిసి ఇంత స్పష్టంగా. చక్కగా మీరు నేర్చుకొని నాకు నేర్పించండి, నేను కూడా నేర్చుకోవడానికి వచ్చాను దీనికి. ఇది చూస్తే ఏమనిపిస్తుంది? పేరు అడగట్లేదు, దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? బాల్ పాయింట్. సూక్ష్మంగా ఆలోచించండి, సూక్ష్మంగా గ్రహించండి, ఊరికేనే అనుకోకుండా అసలు మీకు ఏ విధమైన భావన వస్తుంది? ఒక రాకెట్ లాగా కనపడుతుంది. రాకెట్ ని చూసిన భావన ఉంది, ఎందుకంటే చూడండి నేను పట్టుకున్న విధానం, రాకెట్ వెళ్ళే విధానం ఇలాగే ఉంటుంది, ఇలాగే వెళ్ళిపోతుంది రాకెట్, అందుకే రాకెట్ లాగా అనిపించింది. ఒక బాల్ పెన్ లాగా, ఒక ఇంజెక్షన్ ఫ్లూట్. ఎస్, ఇంజెక్షన్ లాగా కూడా అనిపించడానికి అవకాశం ఉంది. ఫ్లూట్ ఓకే, నోటికి దగ్గరగా ఉంది కాబట్టి ఫ్లూట్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఎవరికైనా చెప్పాలనుకున్నారా? తర్వాత ఇప్పుడు చెప్పండి, ఏమనిపిస్తుంది? పిడికిలి. ఓకే, తర్వాత ఒక మట్టి ముద్దలాగా అనిపిస్తుంది. ఐకమత్యం. ఇంకా కలిసి ఉంటే మట్టి ముద్దలాగా అనిపిస్తుంది. ఇంకా ఎవరికి ఇలా అనిపించలేదా చేతులు ఏదో పెట్టుకున్నాడని? ఓకే, తర్వాత ఇది చూస్తే ఏమనిపిస్తుంది? లింగం, శివలింగం. ఓకే, వాటర్ బాటిల్ క్యాప్ అండి. ఇంకా సూక్ష్మంగా మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అలా కానీ ఉన్నది మాత్రం ఉన్నది ఉన్నట్టుగా కనిపించదు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఉన్నది ఉన్నట్టుగా కనిపించడం కాకుండా వేరే విధంగా కనిపిస్తుందేమో గమనించండి. అదొక ఎలక్ట్రిక్ కప్ లాగా ఉంది. ఏదైనా విజయం సాధించినప్పుడు ఇచ్చే కప్ లాగా చేతులు. ఓకే, గొడుగు కింద ఉండేది. స్పీకర్. తర్వాత ఈ పుస్తకాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? చూద్దాం, ఇది ఎంతమంది కరెక్ట్ చెప్తారు? ఓషో పుస్తకం అండి.
ఇంకా చీకటి వెలుగులు రెండు సమానమైన అట్ట నాకు అనిపించింది. అంటే బ్లాక్ మీద వైట్ గా ఉండే బట్టే ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి అవి. సో అది చూడంగానే అందులో ఏమైనా రాయొచ్చు అంటే రామకోట అట్లాంటి బుక్ లాగా అనిపించింది. మీరు లేచి ఆడుకోండి, వాళ్ళు రారట. నేను వెళ్ళి వాళ్ళు ఎక్కడి వరకు వస్తారట, నేను వెళ్ళి ఇక్కడ వరకు వెళ్ళి నేచర్ కనబడుతుంది సార్, ఆకాశము పక్షులు ఎగురుతున్నట్టు కనబడుతుంది. లేవండి అయిపోయింది ఆపిస్తాను. ఎవరు చెప్పలేదు. అయిపోతాయి 5:30 కంప్లీట్ అయింది సార్. నాకైతే పత్రిజీ సార్ అందరి మైండ్ యాక్టివ్ అయిపోయింది అనిపిస్తుంది. ఆకాశము నక్షత్రాలు. ఆకాశము నక్షత్రాలు. ఓషో బుక్ సార్. వైదేవి గారు పత్రిజీ సార్ కనబడుతున్నారు సార్. ఓషో బుక్. ఓకే, వైదేవి గారు ఏం చెప్తున్నారు? ఇటువంటి మాస్టర్ ఉంటే అందరు మైండ్ యాక్టివ్ చేస్తూ ఉంటారు అని అనిపిస్తుంది. ఓకే, అయితే మీకు చాలా మంది చెప్పని విషయం మీకు అనిపించిందో అనిపించలేదో కానీ నాకు స్వేచ్ఛ కనపడుతుంది సార్, పక్షులు ఎగురుతుంటాయి. అయితే ఏమంటే యాక్చువల్గా మీకు అనిపించినా మీకు చెప్పలేదు కావచ్చు, కానీ ఎప్పుడైనా సరే జనరల్ గా ఈ పుస్తకం ఇట్లాంటి చూసినప్పుడు ఈ పుస్తకం ఆల్రెడీ మీరు ఎవరు చూసి ఉండకపోతే కనుక, కొత్తగా చూసుంటే కనుక ఈ పుస్తకం పేరేం పేరు అనుకుంటారు? పుస్తకం చదివాను, నేను చదివాను. అంటే ఏమనిపిస్తుంది అన్నారు కాబట్టి స్వేచ్ఛ అని చెప్దాం అనుకున్నాను. కానీ పుస్తకం పేరు చెప్పొద్దు కదా, దాని వెనుక మీరు చూపెట్టిన దాన్ని చెప్పాలనే భావంతో ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రకరకాలుగా భావనలు వస్తాయి. అక్కడ ఉన్నది ఒకటే వస్తువు, కానీ మన భావన వేరే విధంగా చూస్తుంది. అంటే మనం అప్పుడు ఉదాహరణకి చూడండి, ఇప్పుడు నేను ఇదే కనిపించేలా చెప్తాను. సిగ్నల్స్ కట్ అవుతున్నాయి సార్. కట్ అవుతున్నాయి. ఎవరేం చెప్పట్లేదండి, సిగ్నల్ రావట్లేదు సరిగ్గా. సిగ్నల్స్ రావట్లేదా? అవును సార్. వినిపించట్లేదా వాయిస్? ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఏమనిపిస్తుంది? పట్కర్ అనిపిస్తుంది. స్టవ్ దగ్గర యూజ్ చేస్తాం కదా. ఎవరైనా ఆ చేతిలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి మన భావన మారిపోతుంది. ఇలా పట్టుకున్నప్పుడు ఎవరికైనా సరే అమ్మ నన్ను కొడతాడేమో అనుకుంటాం. ఇది జూమ్ లో కాబట్టి మరి కొట్టే అవకాశం లేదు కాబట్టి ఆలోచించట్లేదు. అయితే అదే వస్తువుని, అది చిన్న వస్తువు అయినా సరే పెన్ను పట్టుకున్నాం అనుకోండి, ఇదే భావంతో ఇలా ఇలా పట్టుకున్నాం అనుకోండి, లేదంటే చేతిలో పట్టుకున్నాడు, కోపంతో ఉన్నాడు, చేతిలో పట్టుకొని ఆడుతూ ఉంటే ఏమో గుచ్చుతామన్న భావన వస్తుంది. అవును. అయితే మన భావనను బట్టి అది మారుతూ ఉంటుంది అన్నట్టు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం చూసే కళ్ళతోనే ఒక్కో దాన్ని ఒక్కో విధంగా చూస్తున్నాం. అక్కడ ఉన్నది ఒకటి, మనం చూసేది వేరు, మనకు కనిపించేది వేరు. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇన్ని వస్తువులు చూపించాను కదా, ఫస్ట్ పట్టాలు చూపించగానే ఎలాంటి భావన వస్తుంది అంటే ఆ మైండ్ కూడా ఉన్నది, అది మనం గిన్నెలకు పట్టుకోవడానికి దాన్ని వాడతాం అనే ఒక భావన వస్తుంది. ఆ భావన ఎవరు చెప్పలేదు. తర్వాత పెన్ను చూడగానే ఒక భావన వస్తుంది జనరల్ గా, ఏమనంటే మనం పెన్ను రాయడం నాకు ఇది నేను మ్యాటర్
ఒకరికి ఒక విధమైన భావన వస్తుంది. అయితే మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో విన్న చూసాం, అందువల్ల ఆ రకమైన భావన వస్తుంది. నాగలక్ష్మి క్లాస్ కి హాజరవుతున్నారు కాబట్టి అంటే ఒక విషయం చెప్తాను, అది విన్నాక మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకు. అయితే రోజు ఆచరణ ప్రక్రియలు క్లాస్ కి హాజరయ్యే వాళ్ళు తప్ప ఆ ద్వారా జరిగే ఆచరణ ప్రక్రియలు క్లాస్ అది హాజరయ్యే వాళ్ళకి మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పాను, నేను చాలా చాలా అదృష్టవంతుని. నేను చాలా చాలా అదృష్టవంతురాలిని. క్లాస్ జరగట్లేదు మేడం. వాయిస్ కట్ అవుతుంది సార్ మీది. అయ్యో ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే మిత్రులారా, లైటింగ్ ఓకే. నేను చాలా చాలా అదృష్టవంతుని. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీరు క్లాస్ కి కనెక్ట్ అయిపోయారు మేడం. నేను అనగానే వెంటనే అనేస్తున్నారు. క్లాస్ జరుగుతున్నది ఇక్కడ. మామూలుగా క్లాస్ లో అయితే వెంటనే అనేస్తారుగా. నేను చాలా చాలా అదృష్టవంతుని. లైటింగ్ చాలా చాలా అదృష్టవంతుని. అయితే మీకేమనిపిస్తుంది? ప్రతిరోజు క్లాస్ కి హాజరయ్యే వాళ్ళ విషయం కాదు నేను చెప్పేది, జనరల్ గా ఇప్పుడు ఈ మాట వినడం వల్ల మీకేమనిపిస్తుంది? నేను చాలా చాలా అదృష్టవంతుని. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఆనందంగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా నేను నిజంగా అదృష్టవంతున్నేమో అనిపిస్తాను. వెరీ గుడ్. ఎందుకంటే అన్ని తెలుసుకుంటున్నాం కదా సార్, చిన్న చిన్న విషయాల నుంచి వెళ్ళి పెద్ద విషయాల వరకు తెలుస్తుంది కాబట్టి చాలా చాలా అదృష్టవంతురాల్ని. ఆనందంగా ఉంటున్నాను, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఆనందంగా ఉంటాను అని అనిపిస్తుంది. నేను అదృష్టవంతుడిని అనిపిస్తుందండి. ఓకే వెరీ గుడ్. ఇంకా ఇంకా చెప్పాలి, మీరు కూడా చెప్పండి మేడం. వైదేహి మేడం గారు శ్రోతలు పాల్గొనివ్వండి అంటారా? అంతమందికి థ్యాంక్స్ ఇవ్వాలా? అన్ని మనమే మాట్లాడతాయి మరి. నేను లేదనుకుంటే చెప్పాను కదా అందరు. చెప్పండి మిత్రులారా, మీరు చెబుతూ ఉంటే గనక మీరు సృష్టి చేయడం నేర్చుకుంటున్నారు. ఈ భూమి మీద అన్నిటికన్నా తేలికగా సృష్టి చేయడం నేర్చుకుంటున్నారు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది, ఎప్పుడు సరైన ఆలోచన ఉంటుంది సార్. నేను అదృష్టవంతులు అనుకున్నప్పుడు ఒక మనం రైట్ వేలో ఉంటుంది మన ఆలోచన కానీ ప్రతి పని కూడా సక్సెస్ చేసుకుంటామని. అదృష్టవంతులు అనుకున్నప్పుడు మనం చేయగలుగుతాము అనేది ప్రతిదీ కూడా ఉంటుంది. మనం చేసుకోగలుగుతాము, చేయగలుగుతాము. అంటే నేను అంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఈ పదాన్ని అంటున్నాను, నేను అంటున్నాళ్లే అనిపిస్తుంది. ఒక ఎరకతో ఉన్నట్టు అనిపిస్తుంది సార్. ఓకే, వాస్తవమే అది. తర్వాత ఇంకా ఆనందంలోనే ఉంటాం అంతే. ఇంకా చెప్పండి జ్యోతి గారు. క్లాసు వినాలనిపిస్తుంది. ఇంకా ఏదో ఊరికే అట్లా అంటున్నాడులే అని అనిపిస్తుంది. ఎందుకు మేము కూడా అదృష్టవంతులమే అనిపిస్తుంది సార్. ఓకే, ఇంకా ఇంకా దీని గురించి ఎక్కువ కావాలి నాకు, ఎందుకంటే మనం వినే వాటి మీద ఎక్కువ స్పందిస్తాం చూసేదానికన్నా. చాలా చాలా అదృష్టవంతుని. అందులో ఉండే అర్థాన్ని తెలుసుకోవాలని ఆలోచన వస్తుంది. ఓకే, ఇంకా
ఒక్కదాని గురించి ఇన్ని భావాలు ఉంటాయా, మనుషులు ఇన్ని భావాలుగా ఆలోచిస్తారా అనిపిస్తుంది. మీరు ఒక వస్తువు చూపెట్టినప్పుడు ఇప్పుడే ఇంతమంది ఇన్ని విధాలుగా చెప్పారు. ఇది ఇంకా కూడా బయటకు వాస్తవం. వెళ్తే ఇంకెంత ఉంటుంది. ఇంకా అంటే మన భావనే మనం అన్నదే కరెక్ట్ అని కాదు, అది వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కొద్దిమంది ఇలా కూడా అనుకుని ఉండొచ్చు, ఏమంటే చెప్పలేదు కానీ నేను చాలా చాలా అదృష్టవంతుడు. అంటే నిజంగా నేను అదృష్టవంతుడు కావచ్చు, నేనైతే అదృష్టవంతుడు అని కాదు, నా జీవితంలో చాలా ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పి అలా ఆలోచించి ఉండొచ్చు, అలాంటి భావన విడుదల చేసి ఉండొచ్చు కొంతమంది. మన క్లాస్ కి హాజరైన వాళ్ళు అట్లా ఉండరులేండి. కానీ అయితే అలా అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో విషయం చెప్తాం, చూద్దాం. నాకు ₹1,00,00,000 వచ్చాయి, లాటరీ టికెట్ లో ₹1,00,00,000 వచ్చాయి. ఎంత ఆనందంగా ఉందంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి ఇల్లు కొనుక్కుంటాను, కారు కొనుక్కుంటాను. ఇంకా అసలు ఆలోచన దండిగా ఉంటాయి. వెరీ లక్కీ పర్సన్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అతి ఆశ అనిపిస్తుంది. సంతోషపడతామండి. అతి ఆశ కాదు సార్, స్వీకరించడం అంతే. ఇంకా అందరూ కలిపి చెప్పొద్దు, ఒక్కొక్కరు చెప్పండి. ఎదుటి వ్యక్తికి రావడం వల్ల నాకు కూడా లాభమే. ఎదుటి వ్యక్తికి రావడం వల్ల నాకు కూడా లాభమే. మీరు సంతోషపడుతుంటే మాకు ఆనందంగానే ఉంది. నాకు వచ్చినంత ఆనందం. కానీ మౌనంగా ఉండాలనిపించింది. ఓకే. ఇంకా అంటే ఇక్కడ గమనిస్తే నేను చెప్పే విధానం, నా గొంతులో ఉన్న సంథింగ్ అది చూస్తూ ఉంటే నాకు కూడా వచ్చేసింది అన్న భావన ఎక్కువ మందికి కలిగి ఉండొచ్చు. తర్వాత చూడడం అయిపోయింది. అయితే ఇక్కడ అన్ని కూడా మీకు సరికానివేవి వినిపించవు, సరికానివేవి మాట్లాడడం కాబట్టి దాని మీద ప్రయోగాలు జరగవు ఇక్కడ. చలో ఇప్పుడు చూడండి, వచ్చి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు కూడా ఎలా చాలా ఆనందంగా ఉంది, చాలా నిష్కల్మషంగా మనసులోని మాట చెప్పిండు ఈ అబ్బాయి అనిపించింది. సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. ప్రేమతత్వం చాలా ఉందనిపించింది. ఇంకా మనం కూడా ఇతరులకు అదే ప్రేమను పంచితే మనం ఎలా ఇతరులు అన్నప్పుడు ఆనందంగా ఉంటామో మనం కూడా అన్నప్పుడు వేరే వాళ్ళు కూడా ఇంతే ఆనందం పొందుతారు. కాబట్టి ఆ పంథాలో నడవాలి మనం కూడా. అబద్ధాలు చెప్తున్నాడు అనిపిస్తుంది. వెరీ గుడ్, మనసులో భావం చెప్పేసింది అంతే. ఇంకా అంటే జనరల్ గా ఎవరైనా మాట చెప్తే అట్లే అంటాం కదా, అట్లా. అదే అంటే మన భావన ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన భావన. ఇంకా ఆ ప్రేమ ఇవ్వడానికి ఏమీ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా, మనలోనే అనంతంగా ఉంది కదా. దాన్ని ఎప్పుడైనా ఎంతైనా ఎక్కడైనా ఎవరికైనా ఇయ్యొచ్చు. అందరు ఇవ్వలేరు కదా.
కొనే వస్తువు కాదు కదా, మనలోనే ఉన్నదాన్ని తీసుకో ఇయ్యొచ్చు అని. నా క్లాసులు ఇంత శ్రద్ధగా వింటున్నారు, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అనుకుంటారు సార్. ఎవరు మాట్లాడింది? నేను రమాదేవిని సార్. ఓకే. ఇంకా రమాదేవి సార్. ఓకే ఓకే. ఇంకా ఇంకా సరే మేడం. ఇంకా నేను ఎదురు చూసేది రావట్లేదు, చూద్దాం. ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును నాన్న, ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును. మనం ఇస్తేనే మనకు వస్తుంది కాబట్టి ఎప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఏది ఇస్తే అదే వస్తుంది కాబట్టి. ఇంకా మనం ఎక్కువగా ప్రేమిస్తే అందరినీ మళ్ళీ మనల్ని కూడా వాళ్ళు ప్రేమిస్తారు ఎక్కువ. ఇంకా ఇక్కడ ఎవరికి అనిపించలేదా, అరే నా కొడుకే నాతో చెప్తున్నట్టుగా, లేకపోతే మా అన్నయ్య నాతో చెప్తున్నట్టుగా, మా తమ్ముడే నాతో చెప్తున్నట్టుగా ఎవరికి అనిపించలేదా? అనిపించింది కానీ అట్లా అనలేదు, చెప్పలేం కదా సార్. మనసుకు సంతోషంగా ఉంది సార్. ఓకే. ఇతను ఎవరు కాదు, మా ఇంట్లో వ్యక్తే అన్నట్టుగా అనిపించిందా ఎవరికైనా? అవును అవును అనిపించింది. ఈ మాటలు అట్లా అనిపించినాయి నాకు. అది అందుకనే అందరు ఓపెన్ అవుతున్నారు కదా. లేడీస్ కాదు, ఇప్పుడు స్త్రీ శక్తి కదా, అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు. అన్ని క్లాసులలో ఇట్లా మాట్లాడారు, వేరే జూమ్ లో ఇలా మాట్లాడారు. నేను అదే భావంతో చెప్పాను, నేను మీ ఇంట్లో వ్యక్తిని అన్న భావనతో చెప్పాను. నేను మొదట నేను చాలా చాలా అదృష్టవంతుని అన్నప్పుడు నా భావన ఎలా ఉంది అని అంటే, నా భావన పూర్తిగా నిజంగా నేను అదృష్టవంతుని అన్నట్టుగా ఉంది. ₹1 వచ్చినాయని చెప్పినప్పుడు కూడా అలాంటి భావనే ఉంది. అయితే మేము ప్రతిరోజు ఆచరణ ప్రక్రియలు చేస్తున్నప్పుడు నాగలక్ష్మి గారు వస్తూ ఉంటారు ప్రతిరోజు క్లాస్కి. అది ఎంతమందికి క్లాస్కి రమ్మని చెప్పి పెట్టినా కూడా 10-15 మంది కన్నా ఎక్కువ రారు. అది వాళ్ళకు ఆ జ్ఞానం అందాలనుకుంటా, అంటే ఆ స్థితి ఉండాలనుకుంటాం బహుశా. అయితే అక్కడంతా కూడా మేము భావన మీదనే పనిచేస్తూ ఉంటాం. ఊహా ప్రక్రియ అని చెప్పి భావన మీదనే, క్షమాపణ భావన, ఇలా అంత భావన మీద పనిచేస్తుంటాం. అంతర్లీనంగా బయటికి మాట్లాడుతుంటాం కానీ అంతర్లీనంగా అదే భావంతో పనిచేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ నాగలక్ష్మి గారు కాకుండా జ్యోతి గారు, ఇప్పటిదాకా జ్యోతి గారు మాట్లాడారు కదా, జ్యోతి గారు వింటున్నారా మేడం? జ్యోతి గారు వింటున్నా అండి. మేడం, మీరు ఇప్పుడు ఇదే మాట అనండి, నేను చాలా చాలా అదృష్టవంతురాలిని అని అనండి, చూద్దాం. నేను చాలా చాలా అదృష్టవంతురాలిని. తర్వాత ఇంకొకరు, నేను చాలా అదృష్టవంతురాలిని, చాలా అదృష్టవంతురాలిని. ఎందుకంటే ఇంతమంది ఫ్రెండ్స్, ఇంత మంచి గురువు, ఇంత మంచి బోధలు పెద్దవాళ్ళ ద్వారా, చిన్నవాళ్ళ ద్వారా, వయసు అనే నిమిత్తం లేకుండా అందుతున్నాయి కాబట్టి జ్ఞాన పరంపరలో చాలా అదృష్టవంతురాలిని. ఓకే. తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పాలి, ఇదే మాటని చెప్పాలి. నేను చాలా చాలా అదృష్టవంతురాలండి. మీ పేరు చెప్పాలి మేడం. నా పేరు సావిత్రి అండి. చాలా చాలా అదృష్టవంతురాలు. ఓకే. ఇంకా నేను చాలా చాలా అదృష్టవంతురాలు సార్. ఓకే. నేను చాలా చాలా అదృష్టవంతురాలు. నేను చాలా చాలా అదృష్టవంతురాలు సార్. ఓకే. ఇంకా మనం అందరం అదృష్టవంతురాలం సార్. అందరూ ఇక్కడ మీరందరూ తెలిసో తెలియకో మాటలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నారు మాటలు. నిజమే. నేను అనేది మొదటిసారి జ్యోతి గారికి అవకాశం ఇచ్చాం కాబట్టి జ్యోతి గారు కొంచెం అటు ఇటుగా మాట్లాడారు, పూర్తిగా ఆనందంలో లేరు. తర్వాత కొంచెం యాంత్రికంగా, కొంచెం ఆనందంగా రెండు కలిసి వచ్చాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా పూర్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. ఇప్పుడు ఒక పదాన్ని మనం చెప్తున్నాం, అదృష్టవంతుని అని చెప్పడం. ఇప్పుడు నేను అదే విషయాన్ని చెప్పాను, ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంకో విధంగా చెప్పి ఉండొచ్చు.
నేను చాలా చాలా అదృష్టవంతుడు. ఎలా ఉంది? భావన అనేది చాలా ముఖ్యం. అంటే మనం ఏది చెప్తున్నామో దాని పట్ల ప్రేమ ఉండాలి. నేను చెబుతున్న దాని పట్ల నాకు ప్రేమ ఉంది, నేను ప్రేమ భావంతో చెప్తున్నాను. ఇప్పుడు ఆ 3 విషయాలు కూడా నేను చెప్పినవి కూడా ప్రేమ భావంతో చెప్పాను. మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్రేమ భావన, ఆనందం భావంతో చెప్పారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆనందం భావంతో చెప్పకపోతే మనం ఎన్ని చెప్పినా అవి జరగవు. ఎంత మంచి పదాలు వాడినా సరే అది జరగదు. తర్వాత నాన్న భాషకు భావమే ప్రధానం. ఏ భాషకైనా భావమే ప్రధానం. అంతే, భావనే ప్రధానం. భావంతో వ్యక్తీకరించినప్పుడు ఎదుటి వ్యక్తి వెంటనే ఇంప్రెస్ అవుతాడు. అది కోపం గానీ, అసహనం గానీ, ఏదైనా కానీ మనం ఏ భావంతో చెప్తామో అది వెంటనే సూటిగా వాళ్ళ గుండెల్లోకి వెళుతుంది, హృదయంలోకి వెళుతుంది. మల్లికార్జున గారు మీకు ఇవాళ ఫోన్ చేద్దాం అనుకుంటున్నా కానీ కుదరలేదు. వీడియో కనిపిస్తున్నారు జే మల్లికార్జున గారు. 2-3 సార్లు ఫోన్ కుదరలేదు. తర్వాత ఇప్పుడు కరోనా కట్ అవుతుంది సార్. అవును సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వీడియో కూడా అంటే బయటకు వచ్చేసాం ఆల్రెడీ. ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. మన క్లాస్ అయిందో ఇంకా అయ్యో అయిపోయింది కదా మేడం. మీరు ఇంకోటి ఏమన్నా చెప్తారేమో? మా వాళ్ళు కూడా అందరు ఎదురు చూస్తున్నారు సార్ మాస్టర్స్. ఓకే, ఇంకొక 5 నిమిషాల్లో మనం క్లాస్ ముగిద్దాం, అంటే ముగిస్తారు. అయితే ఎవరైనా చెప్పండి, ఇప్పుడు నాకు ₹1,00,00,000 వచ్చాయి, నేను కారు కొన్నాను, మీరు ₹1,00,00,000 వచ్చి మీరు ఏం చేయాలన్నారు? ఎవరన్నా ఒక్కరి తర్వాత ఎక్కువ వచ్చినాయి, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? 50% ధ్యాన ప్రచారానికి పెట్టాలనుకుంటున్నాం సార్. పిరమిడ్ కట్టించి పిరమిడ్ లకు ఇవ్వాలనిపించింది. 50% గురించి ఇంకో 50% కూడా చెప్పాలి కదా. పర్సనల్ గా ఎంజాయ్ చేయడం సార్. అదే చెప్పాలి మేడం, అది కూడా. అంటే అట్లా పర్సనల్ మీకు ఒక స్పష్టత లేదు సార్. మీకు వీడియో రావట్లేదు సార్, వీడియో చూసుకోండి. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. ₹1,00,00,000 వచ్చాయి మీకు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేస్తారు వాటిని చెప్పండి. నేను మొత్తం పిరమిడ్కే కట్టేస్తాను సార్. మా ఇంటి పైన మొత్తం పిరమిడ్కే పెట్టేస్తాను సార్. మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారా? ఓకే. తర్వాత నాకు అది అసలు ఒక విషయం లాగానే కనపడడం లేదు సార్. ఓకే. తర్వాత మీ పేరేం పేరు సార్? జగదీష్ కుమార్. జగదీష్ కుమార్, ఓకే. తర్వాత వరలక్ష్మి గారు, జ్యోతి గారు మాట్లాడండి. నేనేమనుకున్నానంటే అందులో ఒక 20% గోశాలకు ఇవ్వాలి, మిగతా 80% లో మా పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు, సో వాళ్ళిద్దరికి కొంచెం ఇచ్చి మిగతా కొంచెం మా వారికి ఇవ్వాలనుకుంటున్నాను, అంతే. వెరీ గుడ్. తర్వాత వరలక్ష్మి గారు, నేను మీరు ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు చెప్తాను దీనిలో. చెప్పండి వరలక్ష్మి గారు, లేదంటే ఇంకెవరైనా చెప్పండి. మాట్లాడని వాళ్ళు ఒక సైడు, గీత బయట ఉన్నారు, మాట్లాడే వాళ్ళు గీత లోపల ఉన్నారు.
నేను మాట్లాడాలి అది అన్నట్లేదు. ఇంకా ఎవరైనా చెప్పాలి? ఇంకా చెప్పాలండి ఎవరైనా? ఏమనిపించడం అదే చెప్పు. అది నా భావన, నీ భావన ఎందుకు? ఎవరు చెప్పట్లేదా? అంతేనా? అయిపోయిందా? చెప్తున్నారు ఎవరన్నా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు బాగా లోతుగా మాట్లాడిన వాళ్ళందరూ ఉన్నారు కదా, మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు జ్యోతి గారు నా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కాబట్టి నేను చూశాను. ₹1,00,00,000 వస్తే నేను ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. నేను ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. చేశాక నాకు చెప్పారు. అంటే ఆ ₹1,00,00,000 నా జీవితంలోకి వస్తాయని ఒక నమ్మకాన్ని తీసుకున్నారు మీరు, నేను చెప్పడం ద్వారా. అది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకరు ఏదో చెప్తున్నట్టుగా ఉంది అని అన్నారు. వాళ్ళకు కొంచెం కూడా ఇది ఎక్కలేదు మైండ్కి. అంటే ₹1,00,00,000 రావడం అనేది అసలు విషయమే కాదు, అసలు జరగదు అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళ లైఫ్ లో జరగదు, కష్టం. తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాళ్ళందరూ కూడా మాట్లాడలేదు అని అంటేనే ఆ విషయాన్ని నమ్మట్లేదు. అసలు నాకు అది జరగదు అని అనుకుంటున్నారు. వాళ్ళ భావన అంతా అది. చూసారా జ్యోతి గారు? సార్ నేను చెప్పినది ₹1,00,00,000 వస్తే ఏం చేయాలన్న ఆలోచన కాదు. ఆ ₹1,00,00,000 డబ్బు అనేది పెద్ద విషయమైన కాదు అని చెప్తున్నాను నేను. ఓహో, అలా అన్నారా? ఓకే, నేను ఆ ఉద్దేశంతో అన్నాను సార్. మీకు సరిపోవన్నట్టు అది. డబ్బు సరిపోక కాదు సార్, మనీ ఎందుకో అది ఎంత డబ్బు వచ్చినా ఏమొచ్చినా కూడా అది పెద్ద సంతోషం అనిపించదు నాకు. ఒకరు మాట్లాడక ఇంకోరు మాట్లాడాలి. అదే ఏంటంటే మీరు స్పష్టంగా చెబితే దాని అర్థం స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే వస్తే ఏం చేయాలని కాదు సార్, నాకు ఆ ₹1,00,00,000 అనేది పెద్ద విషయమే కాదు అంటున్నాను నేను. అసలుకి అది వస్తే ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలన్న భావన లేదు నాలో. ఓకే ఓకే, డన్. అదే ఆ స్పష్టత అందరికీ ఇవ్వాలి. ఇప్పుడు మనం వినేటప్పుడు కూడా ఒక్కో దానికి ఒక్కో విధమైన అర్థం వస్తుంది. మనం ఇప్పుడు ఒక వ్యక్తి భర్త వచ్చాడు ఇంటికి, భర్త అదేంటి ఇంట్లో ఆఫీస్లో గొడవపడి వచ్చాడు. సంథింగ్ వచ్చాక ఇంటికి రాగానే భార్య అడుగుతుంది నీళ్ళు తాగుతావా అని చెప్పి. అప్పుడు తనున్న భావనకి ప్రేమ చూపిస్తుంది అనుకోడు, అందరూ విసిగించేవాళ్ళు నన్ను, ఒక్కరు ప్రశాంతంగా ఉండనివ్వరు. అక్కడ ఆ భావనను పట్టుకొని వచ్చాడు, ఇక్కడ జరుగుతున్నది అదే భావనలో కనిపిస్తుంది. మన భావన మారకపోతే మన కళ్ళ ముంగట ఉన్నది కూడా మనకు సత్యం కనిపించదు. ఇప్పుడు పిల్లాడు అల్లరి చేస్తున్నాడు, బాగా అల్లరి చేస్తూ ఉంటే మన భావన అంతా, మనం టీవీ చూస్తున్నాం, సినిమా వస్తుంది మంచిగా, పిల్లాడు అల్లరి చేస్తున్నాడు, మన భావన అంతా మన సీరియల్ పోతుందని చెప్పి. పిల్లాడు అల్లరి చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, ఏదో ఒకటి చేస్తున్నాడు, అక్కడ మీ భావన ఏంటి? చిరాకు, కోపం, కొట్టేస్తారు. కానీ పిల్లాడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, తన ఆట తను ఆడుకుంటున్నాడు. మీకు అక్కడ అది ఏమంటే ఇబ్బంది అనిపించింది కాబట్టి వినడానికి, ఆ భావనతో మీరు పిల్లాన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు మాస్టర్స్ ఏంటంటే, మీరు సినిమా చూస్తున్నప్పుడు ముఖ్యంగా సీరియల్ చూస్తున్నప్పుడు ముఖ్యంగా మీరు అందులో పూర్తిగా ఇది ఈ క్షణమే జరుగుతున్న భావన కలిగేలా తయారు చేశారు సినిమాలన్నింటినీ. అది ఇప్పుడు జరుగుతుంది అన్న భావనని మీ అందరికీ సృష్టించారు. అందరు కూడా అది నిజంగానే జరుగుతుంది అనుకున్న భావనలోకి వెళ్ళిపోతున్నారు. ఆ భావన వల్ల ఏమవుతుంది అని అంటే, మీరు బయట జరుగుతున్న దానికి దూరం అయిపోయి దానిలో కతుక్కుపోతున్నారు.
ఇంకా చెప్పాలనంటే మన విరాట్ కోహ్లీ దీనికి సంబంధించింది ఏది బూస్ట్ది వస్తుంది కదా, ఆ పిల్లగాడు బూస్ట్ తాగి వేస్తే గనక క్రికెట్ బాల్ అయ్యగానే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోతాడు. అయితే చాలా మంది పిల్లల భావన ఏంటంటే బూస్ట్ తాగితే నిజంగా నాకు అంత ఎనర్జీ వస్తుందేమో, శక్తి వస్తుందేమో. అడ్వర్టైజ్ చేసే వాళ్ళ భావన ఏంటి, మనం పెద్దగా చేసి చూపించాలి అనే భావన. కొనుక్కునే వాళ్ళ భావన ఏంటి, ఏదో గొప్ప విషయం అందులో ఉంటేగా నేను కొనుక్కోను అనే భావన. విరాట్ కోహ్లీ కాకుండా ఎవరో మామూలు వ్యక్తి అడ్వర్టైజ్ ఇస్తే ఎలా ఉంటుంది, విరాట్ కోహ్లీ వస్తే ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చేశారు, పెద్దవాళ్ళని పట్టుకోవడం వల్ల వీళ్ళు అదుపులోకి వస్తారు అనే భావనతో వాళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళతో చేపిస్తున్నారు. అది చూసిన వాళ్ళు కూడా అదే భావనతో విరాట్ కోహ్లీ చెప్పాడు కదా అని. అది మిత్రులారా ఈరోజు క్లాసు. ఇది మొదటిసారి అవ్వడం వల్ల ఎక్కువసేపు చెప్పలేదు, లేకపోతే మామూలుగా ఇంకా ఇంకా రావాల్సిన సబ్జెక్టు. ఈ క్లాస్లో కొన్ని విషయాలు అప్పటికప్పుడు వచ్చాయి, అది మాస్టర్స్ యొక్క సహకారంతో. క్లాస్ నిర్వహించిన నా ద్వారా ఏది జరిగినా కేవలం నేను నిమిత్తం మాత్రం మాత్రమే, నా ద్వారా విషయం చేయిస్తుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లీలావతి గారు అనుకుంటాను కృతజ్ఞతలు. మీ విలువైన సమయానికి గురించి మీరు శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే, మనకు సమయం ఉంటే సందేహాలు అడగచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా ప్రాక్టికల్ సెక్షన్ చేయించి క్లాసు అంటే అందరికీ క్లారిటీ వచ్చింది. స్పందన అనేది ఎలా ఉండాలి, భావన ఎలా ఉంటే ఎలాంటి రిజల్ట్ వస్తుంది, సృష్టి ఎలా జరుగుతుంది, ఈ విషయాల పట్ల అవగాహన కల్పించారు అందరికీ మామూలుగా యద్భావం తద్భవతి అనే భావన తెలుసు, కానీ అది స్పందన అనేది లోపల ఎలా వస్తుంది, ఆ భావన బట్టే మన సృష్టి జరుగుతుందని మీరు ప్రాక్టికల్ సెక్షన్ చేయించి అర్థమయ్యేట్టు చెప్పారు. మీరు అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు లీలా కుమార్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. అలాగే మనందరి గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్నటువంటి మాస్టర్స్ అందరికి నా ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు. సమయం ఉంటే కనుక ఎవరైనా క్లాస్ ఎలా ఉందో టైప్ చేయండి, లేదా చెప్పాలనుకున్న వాళ్ళు చెప్పండి. ఎందుకంటే ఇది మొదటిసారి తీసుకుంటున్న సెషన్. సమయం ఉంటేనే. ఉందా మేడం సమయం మనకు 5 నిమిషాలు? 5 నిమిషాలు ఓకే సార్, తీసుకోండి సార్. ఏదో అడుగుతున్నారా? 5 నిమిషాల్లో ఎవరెవరికి ఎలా అనిపించిందో గబగబా చెప్పేయండి. క్లాసు హలో నాన్న, బాగలేదా? హలో నాన్న మణికంఠ, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. బంగారు చాలా బాగుంది. ఇప్పుడు ఇది అందరికీ అవసరం. వేరే సబ్జెక్టుల కంటే కూడా, అంటే ముఖస్తోత్రం చెప్పట్లేదు, ఎన్ని పుస్తకాలు చదివినా ఏం చదివినా కూడా భావంలో మార్పు రాకపోతే భవం రాదు. భవం అంటే పుట్టుక, సృజించడం, సృష్టి. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ నవీన యుగంలో ఈ యువతకు అందరికి తప్పకుండా అవసరం. చాలా బాగుంది. ఎలా అంటే ఒక విషయాన్ని ఒక సినిమాలో చూపిస్తే ఎలా చూపించావో అలా నీకున్న పరిధిలో ఒక స్క్రీన్ మీద ఒక సినిమాని చూపించి మమ్మల్ని హత్తుకునేట్టు చేసావు. ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ బంగారు. సార్ మిగిలినట్టు చెప్పలేదు కదా సార్, స్పీకరు ఆయన చూపించినప్పుడు చెప్పలేదు. స్పీకర్ చూసినప్పుడు మీకు అందరికి ఏమనిపించి ఉండాలంటే, మొదట ఈ స్పీకర్ నేను కూడా కొనుక్కుంటే బాగుండు, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ స్పీకర్ కొనుక్కోవాలని. తర్వాత మా ఇంట్లో కూడా ఈ స్పీకర్ ఉంది. ఇలాంటివి సహజంగా వచ్చే భావనలు. పట్కారు కూడా మేము ఇది గిన్నెలకు వాడతాము. అసలు మా ఇంట్లో ఒకటే ఉంది, 2 అవసరం ఉంటాయి. యాక్చువల్గా ఆ ఒక్కటి సరిపోవట్లేదని, లేకపోతే నేను పట్కారుని ఎప్పటి నుంచో తోమాలనుకుంటున్నాను, తోమట్లేదు, అంత మురికి పట్టేసి ఉందని, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. చాలా బాగున్నదండి, వెరైటీగా ఉన్నది. చాలా బాగుంది, వెరైటీగా, చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు క్లాస్ చాలా ఇంటరాక్షన్ చాలా బాగుంది సార్.
ధన్యవాదాలు. నాగలక్ష్మి గారు ఎలా అనిపించింది క్లాస్? మొత్తం సౌండ్ బంద్ ఉంది, మీది మ్యూట్ లో ఉన్నారు. అందరు ఎలా ఉన్నారంటే ఇంకా ఈ ఏజ్ కి వచ్చినాక కూడా 50 years కాదు, ఎంత ఏజ్ కి వచ్చినాక కూడా ఒక ఎరుకతోటి అనేది లేదు సార్. ఒక వస్తువును మనం కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం, కరెక్ట్ గా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, కరెక్ట్ గా దాన్ని ఏంటిది అనేది చెప్పలేకపోతున్నాం. ఏంటిది అంటే డబ్బులు, అవునా కాదా? రెండు ఉన్నాయి అన్నట్టు, అవునా కాదా? ఇప్పుడు 2 చెప్పారు చూడండి, ప్రతిదానికి రెండు చెప్పారు అనమాట. అది ఏంటంటే ఈ క్లాసు వింటేనన్నా కనీసం ఒక ఎరకతోని ఉంటారేమో, వస్తారేమో అనేది నాకు అనిపిస్తుంది సార్ అవగాహన. ఇంకా కొంచెం ఉండొచ్చు, కొంచెం ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే ఒక 5% ఉంది సార్, అంతే. ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ అవుతానేమో అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఆ క్లాస్ మీరు ప్రతిరోజు హాజరైతే ఖచ్చితంగా ఉంటుంది మార్పు. కంపల్సరీ హాజరు. ఆచరణ ప్రక్రియలు అని చెప్పి ప్రతిరోజు 7:30 నుంచి 9 గంటల వరకు క్లాస్ జరుగుతుందండి. 7:30 నుంచి 8:30 వరకు గంట క్లాస్ ఉంటుంది. దాంట్లో మీరు భావన చేయడం ఎలాగో నేర్చుకుంటారు, స్పష్టంగా చక్కగా నేర్చుకుంటారు. ఇంకా ఎవరికైనా ఎలా లింక్ పెట్టండి సార్. మీరు మీ నెంబర్ పంపిస్తాను మేడం. ఓకే సార్. టైప్ చేయండి మాస్టర్స్, లేదనంటే క్లాస్ ఎలా ఉందో. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ క్లాస్ తీసుకోవాలనుకుంటే ఇది మీకు నచ్చిందో లేదో తెలవాలి కదా. చాలా బాగుంది నాని. బ్రేక్ ద రొటీన్. విందు భోజనం లా ఉంది. ఏదైనా కానీ మంచి దృష్టితో చూడాలని మీరు నేర్పించినట్టుంది సార్. అద్భుతం సార్, బాగా చెప్పారు. ఎరుకతో ఉండాలి. అవును, అది కూడా వాస్తవం. ఏ భావంతో ఉండామో తెలుసుకుంటాం. ఓకే, ఓకే మిత్రులారా, మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు శ్రద్ధగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు, ఇందులో పాల్గొన్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. లీలా కుమారి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. అర్పిత మేడం ద్వారా ఈ అవకాశం వచ్చింది. అర్పిత మేడం గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ వాయిస్ రావట్లేదు మేడం, లీలా గారు మ్యూట్ లో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా ప్రాక్టికల్స్ చేసి చూపించారు. క్లారిటీగా సబ్జెక్టు చదివిన దానికంటే ఇప్పుడు ప్రాక్టికాలిటీ కాబట్టి అందరికీ అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు మేడం. నాకు ఈ రికార్డింగ్ పంపించండి, కొంచెం అవకాశం ఉంటే మేడం రికార్డింగ్ పంపించండి. పంపిస్తాను లేదు సార్. థ్యాంక్ యూ ధన్యవాదాలు.